జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ పైన భారత్ 4 మార్గాల్లో దాడి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇంతకు ఏంటి ఆ దారులు ఏ విధంగా దాడి చేయబోతాననేది కొంతవరకు ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా పాకిస్తాన్ పైన దాడులు చేసేందుకు మొత్తంగా అన్ని రకాల ఆప్షన్లను భారత్ అయితే పరిశీలిస్తుంది అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు ఎలాగైనా సరే పాకిస్తాన్కు మరో 100 ఏళ్ల వరకు గుర్తుండిపోయేలా ఈసారి భారత్ అయితే దాడులు నిర్వహించున్నది 2 రోజుల క్రితం కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలోని ఈ టూరిస్ట్ స్పాట్లో తీవ్రవాద దాడి జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఈ దాడిని చేయించింది నేరుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడు అవును మీరింటాను నిజమే స్వామి నేను ఊరికే ఏదో వాళ్ళ మీద కోపంతో చెప్పడం లేదు భారత్లో ఈ దాడులను చేయించింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరే వీడు ఒక పచ్చి టెర్రరిస్ట్ కాకపోతే ఆర్మీ డ్రెస్ వేసుకున్నటువంటి టెర్రరిస్ట్ అందుకే ఈసారి పాకిస్తాన్ ను గట్టి దెబ్బ కొట్టాలనేసి భారత్ అయితే భావిస్తుంది సరే ఇక పాకిస్తాన్ పైన మన భారత్ ప్రధానంగా 4 విధాలుగా దాడులు చేయనున్నట్టు తెలుస్తుంది ఒకటి వచ్చేసి వైమానిక దాడి ఆకాశం మీద నుంచి చేసేదే ఈ వైమానిక దాడి భారత్ వద్ద ప్రస్తుతం అత్యాధునికమైనటువంటి రాఫెల్ ఫైటర్లు ఉన్నాయి ఇవి 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు అన్నమాట ఇక సుఖోయ్ 30 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి ఇవి 4th జనరేషన్ చెందినటువంటి యుద్ధ విమానాలు అలాగే మేరాజ్ 2000 యుద్ధ విమానాలు ఉన్నాయి ఈ మేరాజ్లను ఈ మధ్యనే ఆధునీకరించారు దీంతో ఈ మేరజ్లు కూడా 4th జనరేషన్ యుద్ధ విమానాల స్థాయికి అయితే చేరుకున్నాయి ఇకపోతే ఈ రాఫెల్ ఫైటర్లు సుఖోయ్ 30 యుద్ధ విమానాలు మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో భారత సుడిగాల్లాగా పాకిస్తాన్ పైన దాడులు చేసే అవకాశం ఉండాలి ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ సైనిక స్థావరాలను అలాగే ఐఎస్ఐ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసి పారేసే అవకాశం అయితే ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలో ఉన్నాయి ఈ రావల్పిండిలోనే ఈ ఆసిమ్ మునీర్ గాడు ఉంటాడు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సర్వం కూడా ఈ రావల్పిండిలోనే ఉంటుందన్నమాట దీంతో ఈ రావల్పిండి పైన కార్పెట్ బాంబింగ్ చేసే అవకాశం ఉండాలి అది కూడా సైనిక స్థావరాల మీద అంటే భస్మం చేయనుండారు ఇక రెండోది వచ్చేసి గ్రౌండ్ ఆపరేషన్స్ ఈ గ్రౌండ్ ఆపరేషన్లకు పాకిస్తాన్ ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేయడం ద్వారా మనకు మిలిటరీ ఆపరేషన్లు చేసేందుకు ఎర్రతివాచి పరిచినట్టు అయింది అనమాట ఈ మిలిటరీ ఆపరేషన్లను మన ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ అయితే నిర్వహించున్నాయి మొత్తంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని 100 కిలోమీటర్ల రేడియస్ లో ఈ మిలిటరీ ఆపరేషన్లు అయితే జరగనున్నాయి ఇప్పటికే ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో 42 టెర్రరిస్ట్ స్థావరాలను పిన్ పాయింట్ గా మన మిలిటరీ ఇంటెలిజెన్స్ అయితే పట్టేసింది అంతేకాకుండా ఈ 100 కిలోమీటర్ల రేడియస్ లోనే ప్రాంతంలో భారత్ శాశ్వతంగా మన మిలిటరీ అక్కడే ఉండేలా ఎస్టాబ్లిష్ అయితే చేయనున్నదంట అంటే పోయి ఆక్రమిస్తాం ఆడనే మనం మన జెండా బాతేస్తాం కూర్చుంటాం అక్కడే కుర్చీ వేసుకొని రాండ్రా కొడకల్లారా ఎవడొచ్చాడు చూసుకుందాం తౌలుకుందాం అన్నట్టు పోయి మన వాళ్ళు కూర్చుంటారు ఇంకాడ మూడోది వచ్చేసి సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారీ టార్గెట్లను గుర్తించి అత్యంత సాహసోపేతమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ను భారత్ ఈసారి అయితే నిర్వహించున్నది పాకిస్తాన్ లోని హఫీజ్ సయీద్ ఈ సైఫ్ సలాలుద్దీన్ దావుద్ ఇబ్రహీం వంటి తీవ్రవాదులను పిన్ పాయింట్ గా గుర్తించి ఆ ప్రాంతాలలో సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేయనున్నారు అంటే టార్గెట్ తప్పించుకోకుండా పక్కాగా ప్లాన్ చేసి మరి అంతమొందించున్నారనమాట నాకు ఇజ్రాయెల్ గుర్తొస్తుంది ఇజ్రాయెల్ ఎట్లయితే ఈ హమాస్ పైన వీళ్ళందరి మీద ఎట్లయితే దాడులు చేసిందో సేమ్ అదే రిపీట్ అవుతా ఉన్నట్టున్నది ఇక్కడ పాకిస్తాన్ విషయంలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని ఈయన నెతన్యాహు కూడా ఫోన్ చేసి మేము కూడా ఉన్నాము మేము సపోర్ట్ చేస్తాము అందరం కలిసి పాకిస్తాన్ ను దుమ్ము లేపాద్దొబ్బుదాం అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి చెప్పినంట నువ్వు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము చేస్తాము ఇదేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము మీకోసం అని చెప్పేసి ఇంతకంటే ఏం కావాలా యువతల అమెరికా యువతల ఇజ్రాయెల్ ఎట్టుంటుంది ఈ ఏళ్ళనా మామూలుగా కాదు ఏళ్ళను సరే ఇకపోతే నాలుగోది వచ్చేసి ఆర్టిలరీ ఫైరింగ్ మన వద్ద ఉన్నటువంటి ఆర్టిలరీ గన్స్ దాదాపుగా 50 కిలోమీటర్ల వరకు ఈ మందుగుండును ఫైర్ చేయగలుగుతాయి భారత్ వద్ద దాదాపుగా 1500 వరకు ఈ ఆర్టిలరీ గన్స్ అయితే ఉన్నాయి దీంతో ఈ ఆర్టిలరీ రేంజ్ లో ఉన్న అంటే ఈ 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ బేస్లను ఆర్మీ పోస్టులను అలాగే మిలిటరీ స్థావరాలను పేల్చిపారేనున్నారు అంటే 50 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేయనున్నారు పై 4 మార్గాల ద్వారా ఈసారి పాకిస్తాన్ ను మన భారత్ అయితే బలమైన దెబ్బతీనున్నదని చెప్పి అర్థమైపోతుంది ఇదే గనక జరిగితే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోవడం ఖాయం
మామూలు కాదు పని నా కూడా పోతారా ఊరికే కూడా కాకుండా ఏంది ఇదంతా కూడా. ఇక్కడ నేను ఎప్పుడో ఈరోజు నిన్న అనుకుంటా వాట్సాప్లో ఒక మెసేజ్ చూసా. ఆడ నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి చంపినారని చెప్పేసి అంత అబద్ధ ప్రచారం చేస్తున్నారు. చూడండి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు. ఇదంతా కూడా కావాలనే ఈ గోడి మీడియా ఈ బత్తాయి గాళ్ళు అంతా ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అంతా కూడా వైరల్ అవుతుంది. కాదురా, చిన్న బిడ్డలు ఆడ ప్రత్యక్ష సాక్షులుగా ఉండేటువంటి చిన్న చిన్న బిడ్డలు కూడా చెప్తారు, ఇట్లా మీరు హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి మరీ ఇట్లా చంపినారు మా నాన్న, అదిగో మా వాళ్ళని ఇంటి చంపారు, అదిగో పక్కన వాళ్ళని ఇంటి చంపినారు అని చెప్పేసి ఆడవాళ్ళు చిన్న బిడ్డలు వాళ్ళంతా కూడా చెప్తా ఉంటే మీరు అబ్బే కాదు ఆడ చచ్చిపోయిందంతా అందరూ ఉండారు ఆడ మతం ఆధారంగా చంపలేదు, మీరు భారతీయులా కాదని చెప్పినారంటే ఇంక జమ్మూ కాశ్మీర్లో ఉండేది భారతీయులుగా ఇంకేమి కాదు, ఇంకేం అమెరికా వాళ్ళు వచ్చారా జర్మనీ వాళ్ళు వచ్చారా, ఏందిరా మీ అతి తెలివితేటల కోడ నాకు ఇంక ఉండదు కాదు. ఏంది మీ కథలో? పాకిస్తాన్లో ఎంతమంది అయితే ఉండారో భారత వ్యతిరేకులు మన దేశంలో కూడా అదే అంతే మంది ఉండారు. కాదుయా, ఎవరైతే తమ బిడ్డలను భర్తలను పోగొట్టుకున్నారో చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ తండ్రులు పోగొట్టుకున్నారో వాళ్ళు ప్రత్యక్ష సాక్షులుగా చెప్తా ఉంటే ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నా కూడా దీన్ని కూడా అబద్ధ ప్రచారం చేసి ఓయమ్మ మేము పెద్ద శుద్ధైన వాళ్ళము, మేము పతితులము, ఆడ జరిగింది వేరు, వీళ్ళంతా కూడా అబద్ధాలు చెప్తారంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు, ఎవరిని ఎరుపుష్పాలు చేయాలనుకుంటున్నారు. కనీసం ఇప్పటికి కూడా కొంచెమన్నా చనిపోయిన వాళ్ళ మీద కొంచెమన్నా జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు. అయ్యా వాళ్ళు ఎవరో వచ్చినారు, పాకిస్తాన్కు మాకు సంబంధం ఉండాలి, మతం అయితే ఒకటే కావచ్చు కానీ పాకిస్తాన్ ఇది ఒకటే కాదు కదా, భారతదేశం ఒకటే కాదు కదా. వాళ్ళు వాళ్ళ దేశాన్ని ఎట్లా ప్రేమిస్తారు, మేము మా దేశాన్ని ఎట్లా ప్రేమిస్తాం. మా దేశంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, లేకపోతే సిక్కులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని మతాలతోనూ మేము స్నేహపూర్వకంగా ఉంటాము. ఆడ జరిగింది అయితే తప్పు, ఆ తప్పును మేము ఖండిస్తున్నాము. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళని ఏ విధంగా పనిష్ చేసినా కూడా దానికి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇదంతా కూడా వాళ్ళు చేసిన పని వల్ల యావత్ ముస్లిం సమాజానికి ఇది చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు ఉన్నది. దీన్ని అందరం కూడా ముక్తకాండంతో ఖండిస్తున్నామని చెప్పేసి ఎంతమంది వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎంతమంది నాయకులు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే దీన్ని వాళ్ళు చేసిన పని మీరు సమర్థిస్తా ఉన్నట్టా లేకపోతే ఏంది, ఇది నాకు అర్థం కావడం లేదే. ఖచ్చితంగా స్పందించాలి కదా, ప్రతి ఒక్కరూ స్పందించాలా, ఈ ముస్లిం నాయకులు స్పందించాలా, మసీదులో ఉన్నటువంటి ముల్లాలు మౌలవీలు స్పందించాలా, అందరూ కూడా స్పందించాలా. ఒకవైపు అంటే మేమే ఊరికేనే మాట్లాడడం లే, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు అనేవాళ్ళు లేకుండా చేసినారు, పాకిస్తాన్లో హిందువులు ఈరోజు 1% పడిపోయి వాళ్ళు కూడా కనీసం మైనార్టీలకు దక్కాల్సిన హక్కులు కూడా దక్కకుండా చెప్పాలంటే అనాథలాగా బతుకుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో చూడండి, లేకపోతే పశ్చిమ బెంగాల్లో చూడండి, యాడైతే ఈ జనాభా ఎక్కువ ఉన్నారో ఆడల్లా మిగతా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడేమో ఈ మారి జరిగా కొంతమంది ఏమో నవ్వుతా ఎకిలి పోస్టులు, ఈ లాఫింగ్ సింబల్స్ ఇవన్నీ పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతారు. పాకిస్తాన్తో పాటు ఎమర్జెన్సీ ప్రకటించి ఒక్కసారి ఈ దరిద్రాన్ని కూడా తోసాడు బారబొత్తే, ఏది బుల్టైతో తోసినట్టు పేడ పోతుంది, దరిద్రం పోతుంది. లేకపోతే ఈ దేశంలో ఉండి సకల సదుపాయాలు అనుభవిస్తా కూడా మళ్ళీ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారంటే కాదురా స్వామి, ఏ బ్రీడరా నాయన మీదే? పాకిస్తాన్ ఇత్తనమా లేకపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలేసి మేలేసి పుట్టించిన ఇత్తనమా? ఏదిరా మీదే? మీ బతుకు జడ. ఎవరైనా కూడా ఏ దేశం వాళ్ళైనా కూడా ఫస్ట్ వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారు, కానీ ఈ దరిద్రం ఏందిరా స్వామి, పోయి పాకిస్తాన్ ప్రేమిస్తామంటారు ఏందిరా? ఏమి కర్మరా నాయన ఇది? నేను అనకూడదు కానీ ఇప్పుడు మనమ్మ మన నాయన వీళ్ళని మనం ప్రేమిస్తాము, అలా కాకుండా మా నాయన అంటే నాకు ఇష్టం లేదు, పక్కింటోడు అంటే నాకు ఇష్టం అంటే ఎట్టుంటుంది? ఇది కూడా అట్టే ఉండదు. నేను మాట్లాడేది కఠినంగా ఉండొచ్చు కానీ ఇది అట్టే ఉండదు. ఇది తప్పు అయితే అది తప్పే, అవునా కదా? అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా నేనేమన్నా నేనేమన్నా తప్పు మాట్లాడినా నేనేమైనా తప్పు మాట్లాడినా కూడా కామెంట్ చేయండి. అయ్యా నువ్వు ఈ మారి మాట్లాడాల్సింది కాదు, ఇది తప్పు, వాళ్ళని అట్ట తిట్టకూడదు, ఇంకొంచెం ఎక్కువ తిట్టాలని. అవునా కదా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.